కాన్సార్ ఈ పేరు వినగానే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సలార్ సినిమా గుర్తుకు రావడం సహజం. సినిమాలో ఒక ప్రత్యేక ప్రపంచంగా భారీ పరిశ్రమల కేంద్రంగా చూపించిన కాన్సార్ ఇప్పుడు నిజంగానే చైనాలో ఆవిష్కృతం కాబోతుంది. అవును, మీరు విన్నది నిజమే. ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక సముదాయాన్ని చైనా నిర్మిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న BYD సంస్థ చేపట్టిన ఒక మెగా ప్రాజెక్ట్. ఈ భారీ నిర్మాణం హెనాన్ ప్రావిన్స్లోని జెంగ్జౌ నగరంలో వేగంగా రూపుదిద్దుకుంటోంది. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న తపనతో ఉన్న చైనా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది. భారీ జనాభాను కలిగి ఉన్నప్పటికీ ఆర్థికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ దేశం సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో భాగంగానే ఏకంగా 32,000 ఎకరాల్లో ఈ మెగా ఫ్యాక్టరీని నిర్మించాలని నిర్ణయించగా ఈ ప్రాజెక్టును BYD సంస్థ 8 దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఊహకు కూడా అందని ఈ విస్తీర్ణం ఒక చిన్న నగరాన్ని తలపించేలా ఉండబోతోంది. ఇందులో అత్యాధునిక భవనాలు, విశాలమైన రోడ్లు, ఉద్యోగుల కోసం ఫుట్బాల్ మైదానాలు, టెన్నిస్ కోర్టులు వంటి అనేక సౌకర్యాలు ఉండనున్నాయని సమాచారం. ఈ మెగా ఫ్యాక్టరీ నిర్మాణం వెనుక BYD సంస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచడమే. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న చైనా ఈ రంగంలో మరింత పట్టు సాధించాలని చూస్తుండగా BYD సంస్థ ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో దాదాపు 60,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరిలో చాలా మంది అక్కడే నివసిస్తున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాని పరిమాణం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కంటే కూడా ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ BYD పరిశ్రమ నిర్మాణానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియోలు ఈ నిర్మాణం యొక్క విశాలతను చూపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒకవైపు మైదానాలు, మరోవైపు భారీ భవనాలు, ఇలా ఎటు చూసినా విస్తారమైన నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోలు చైనా యొక్క పారిశ్రామిక శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. ప్రస్తుతం BYD సంస్థలో దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా రాబోయే నెలల్లో మరో 2 లక్షల మందిని నియమించుకోవాలని సంస్థ యోచిస్తోంది. ఈ భారీ నియామకాలు సంస్థ యొక్క విస్తరణ ప్రణాళికలకు అద్దం పడుతున్నాయి. ఈ మెగా ఫ్యాక్టరీ చైనా ప్రతిష్టాత్మక మేడ్ ఇన్ చైనా 2025 వ్యూహంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ వ్యూహం ద్వారా చైనా తక్కువ ఖర్చుతో కూడిన హైటెక్ ఉత్పత్తులపై దృష్టి సారించి పారిశ్రామికంగా మరింతగా అభివృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ పరిశ్రమ చైనా ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైన భాగంగా మారనుంది. ఇది కేవలం ఉద్యోగాల సృష్టికే పరిమితం కాకుండా ప్రపంచ EV మార్కెట్లో చైనా యొక్క ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తుంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో చైనా తిరుగులేని శక్తిగా ఎదగడానికి ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయిగా నిలవనుంది. సలార్ సినిమాలో కాన్సార్ ఎంత ప్రత్యేకమైనదో చైనాలో రూపుదిద్దుకుంటున్న ఈ పారిశ్రామిక నగరం కూడా అంతే ప్రత్యేకమైనది. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదు, ఒక స్వయం సమృద్ధి కలిగిన నగరం. ప్రపంచ పారిశ్రామిక రంగంలో చైనా ముందంజకు ఇది ఒక గొప్ప నిదర్శనం. ఈ భారీ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ప్రపంచం మరింత ఆశ్చర్యపోవటం ఖాయం.